ఈ బులెటిన్ను మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. వెల్కమ్ టు KCC న్యూస్. నేను సోనా. ఫస్ట్ హెడ్లైన్స్. భవిష్యత్తులో అవసరమయ్యే జ్ఞాన సముపార్జనకు పుస్తక పఠనమే నాంది. గ్రంథాలయ వారోత్సవాల ప్రారంభ కార్యక్రమంలో కలెక్టర్ శ్యాన్ మోహన్. కాకినాడ జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాదాల నియంత్రణ, రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు. ట్రామా కేర్, ఎమర్జెన్సీ మేనేజ్మెంట్, CPR, ప్రథమ చికిత్సపై అవగాహన కల్పించిన వైద్యులు. విద్యార్థులు మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండాలి. కాకినాడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ బి రేణుక ఉద్బోధ. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం నెరవేర్చాలి. CPM జిల్లా నాయకులు దుబా శేషుబాబ్జీ డిమాండ్. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, విద్యార్థులు ప్రతి ఒక్కరూ పుస్తక పఠనం అలవర్చుకోవాలని కాకినాడ జిల్లా కలెక్టర్ శ్యాన్ మోహన్ సగిలి కోరారు. 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో కలెక్టర్ శ్యాన్ మోహన్ పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. కాకినాడ మెయిన్ రోడ్లో గల జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పౌర గ్రంథాలయ శాఖ ఆధ్వర్యంలో 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు అత్యంత ఘనంగా ప్రారంభమయ్యాయి. జిల్లా కేంద్ర గ్రంథాలయ అధికారి VLNS వరప్రసాద్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ శ్యాన్ మోహన్ సగిలి పాల్గొనగా, విశిష్ట అతిథులుగా DEO రమేష్, ఉప జిల్లా విద్యాశాఖ అధికారి నాయుడు వెంకటేశ్వరరావులు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి కలెక్టర్ పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను ఆయన ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ శ్యాన్ మోహన్ సగిలి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులు ప్రతి ఒక్కరూ పుస్తక పఠనం అలవర్చుకోవాలని సూచించారు. విద్యార్థులు గ్రంథాలయాలను సందర్శించాలని, పుస్తక పఠనం జీవితంలో ఒక భాగంగా చేసుకోవాలని కోరారు. జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన విచిత్ర వేషధారణ పోటీలు అతిథులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో జిల్లా కేంద్ర గ్రంథాలయ ఇన్ఛార్జ్ ఉప గ్రంథాలయ అధికారి K. కిషోర్, సిబ్బంది D. రవికుమార్, ABS నాగేంద్ర కుమార్, S. రాజు, TV రాజు, G. దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మంచి బుక్స్, ఈ ఫిక్షన్ లాంటివి కాదు, నాన్ ఫిక్షన్ అంటే ఆటోబయోగ్రఫీస్ కానీ, సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ అంటే మన గురించి మనం డెవలప్ చేసుకోవడం, అంటే మన థింకింగ్ ప్రాసెస్ డెవలప్ చేసుకోవడం కానీ, హ్యాబిట్స్ డెవలప్ చేసుకోవడం కానీ, లేకపోతే ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడం కానీ, ఇలా రకరకాల యాక్టివిటీస్ గురించి ప్రతి వారం ఒక బుక్ చదివే వ్యక్తి కూడా ఉంటారు. నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. వాళ్ళని చూస్తే నాకు చాలా ఎట్లా అనిపిస్తుంది అంటే చాలా తక్కువగా అనిపిస్తుంది. వాళ్ళు నాకన్నా కొంచెం బెటర్గా ఉన్నారు. వాళ్ళు నాకన్నా వాళ్ళకి ఇంటలెక్ట్ అంటే వాళ్ళకున్న అవగాహన కానీ, వాళ్ళకున్న నాలెడ్జ్ కానీ ఎప్పటికీ నాకు రాదు. అలా అని చెప్పి ఈరోజు నేను కూర్చొని చదవగలుగుతున్నానంటే చదవలేకపోతున్నాను. అది నాకున్న బ్యాడ్ హ్యాబిట్స్లో ఒకటి. అండ్ నేను సరి చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాను అనుకోండి. నేను మొహమాటలే కూడా చెప్తాను, మీతో అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు కదా. సో ఓన్లీ రీజన్ వై ఐ వాంటెడ్ టు కమ్ టుడే ఇస్ ఇదే ఏజ్లో స్టార్ట్ అవ్వాలి బుక్స్ చదివితే. ఒక్కసారి ఏజ్ అయిపోయిన తర్వాత చదువుదాం అనుకున్నా కూడా నాకు టైం ఉండకపోవచ్చు, చదివే అవకాశం కూడా ఉండకపోవచ్చు చాలామంది. అంతేనా? ఎంతమందికి మీ పేరెంట్స్కి కానీ లేకపోతే మీ బ్రదర్స్ కానీ ఒక లైబ్రరీ అందుబాటులో ఉంది? ఎంతమందికి ఉంది? ఆర్ బుక్స్ అందుబాటులో ఉంటున్నాయి చాలామందికి. ఇప్పుడంటే మొబైల్లో చదువుతాం కానీ, బట్ అన్ని బుక్స్ మొబైల్లో ఏం దొరకవు. ఖర్చు పెట్టాలి. మొబైల్లో చదివినంత బుక్స్ పట్టుకొని చదివినంత ఈజీగా మొబైల్లో చదవగలుగుతున్నారా? ఇట్స్ నాట్ ఈజీ. మీకు ట్యాబ్స్ ఉన్నా లేకపోతే ల్యాప్టాప్స్ ఉన్నా కూడా బుక్స్ చదివినంత కన్వీనియంట్గా, లేకపోతే బుక్స్ చదివినంత ఎలా చెప్పు
అలా రిజిస్టర్ అవుతుంది ఒకసారి చదివితే. సో అంత ఈజీగా జనరల్లీ ల్యాప్టాప్స్ ట్యాబ్స్ రాదు. దట్ ఈస్ మై ఒపీనియన్. ఈరోజు 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు మన కాకినాడ జిల్లాలో జిల్లా గ్రంథాలయ సంస్థ తరఫున 100 లైబ్రరీలు ఉన్నాయి. 100 లైబ్రరీల్లో ఘనంగా స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ వారోత్సవాలు 14/11/24 నుంచి 20/11/2024 వరకు వారం రోజుల పాటు జరుగుతాయండి. ఈరోజు జవహర్లాల్ నెహ్రూ జన్మదినం సందర్భంగా వారోత్సవాలు స్టార్ట్ చేయడం జరుగుతుంది. అట్లాగే రేపటి నుంచి వివిధ కార్యక్రమాలు ఈ 5 రోజులు జరిపి 20వ తారీఖుని మన బహుమతి ప్రదానోత్సవం అన్ని గ్రంథాలయాల్లో చేయడం జరుగుద్ది. ఈ సందర్భంగా మన జిల్లా కేంద్ర గ్రంథాలయానికి మన కలెక్టర్ గారు అయినటువంటి సాగిలి షణ్మోహన్ గారు, మరి జిల్లా విద్యాశాఖాధికారి శ్రీ పి రమేష్ గారు, అట్లాగే ఉప విద్యాశాఖాధికారి నాయుడు వెంకటేశ్వరరావు గారు, మన రిటైర్డ్ స్కూల్ టీచర్ శ్రీ సూర్యనారాయణ గారు వీళ్ళందరూ పాల్గొనడం జరిగింది. వివిధ పాఠశాలల నుంచి వచ్చినటువంటి విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ వారోత్సవాలని ఘనంగా నిర్వహించడానికి తోడ్పాటు ఇవ్వడం జరిగింది. అట్లాగే ఇచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులకి, అట్లాగే రెఫరెన్స్ సెక్షన్లో ఉండే రెఫరెన్స్ విద్యార్థులకి వీళ్ళందరికీ ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరూ కూడా పిల్లలు వీళ్ళందరూ కూడా ఈ వారం రోజులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని ఈ కార్యక్రమాలను దిగ్విజయం చేయవలసిందిగా జిల్లా గ్రంథాలయ సంస్థ తరపున మీ అందరినీ కోరుకుంటున్నాను. రోడ్డు ప్రమాదాల నియంత్రణ మరియు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాల్లో భాగంగా కాకినాడ జిల్లా పోలీస్ కళ్యాణ మండపంలో కాకినాడ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆధ్వర్యంలో కాకినాడ జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల SHOలు, రోడ్ సేఫ్టీ వాహన అధికారులు, సిబ్బందికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ సగిలి షాన్మోహన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా అపోలో హాస్పిటల్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ చటర్జీ, న్యూరో సర్జన్ డాక్టర్ రవికిరణ్, ఎమర్జెన్సీ మెడికల్ మేనేజ్మెంట్ నిపుణులు అంజలి, సాయిసదా హాస్పిటల్ అధినేత వార్డు రవి పాల్గొని రోడ్డు ప్రమాదాలు జరిగే సందర్భంలో క్షతగాత్రులను హాస్పిటల్కి తరలించే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రథమ చికిత్స, గోల్డెన్ అవర్ ప్రాముఖ్యత, CPR విధానం తదితర అంశాలపై పోలీసు అధికారులకు ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించడం జరిగింది. ఈ సందర్భంగా హాజరైన పోలీసు అధికారులు తమకున్న సందేహాలను నిపుణులను అడిగి నివృత్తి చేసుకున్నారు. ఈ కార్యక్రమం సందర్భంగా జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ సూచనలతో జిల్లా పోలీసు అధికారుల అవగాహన నిమిత్తం ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగిందని, కార్యక్రమంలో వైద్య నిపుణులు తెలియజేసిన విషయాలను క్షేత్రస్థాయిలో రోడ్డు ప్రమాదాలు జరిగిన సందర్భాల్లో తప్పకుండా అమలుపరిచి పాటించాలని, తద్వారా బాధితుల ప్రాణాలు కాపాడొచ్చని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్పీతో పాటు కాకినాడ జిల్లా అడిషనల్ ఎస్పీ అడ్మిన్ MJV భాస్కర్రావు, కాకినాడ SDPO రఘువీర్ విష్ణు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది మరియు అపోలో హాస్పిటల్స్ పరిపాలనా అధికారి రమణ, రవాణా శాఖ అధికారిని సబిత, నేషనల్ హైవే అధికారులు, అంబులెన్స్ సర్వీసులు హాజరయ్యారు. ఎదురు వాళ్ళు కొద్దిగా ఆవేదన ఉన్నప్పుడు మనం సమయం పేషెన్స్ ఎలా పాటించాలి, బాగా ఎలా మాట్లాడాలి అని సాయిసుధా హాస్పిటల్ నుంచి డాక్టర్ వార్డు రవి గారు మాట్లాడడం జరిగింది. ఒక SOP లాగా క్రియేట్ చేసి వాళ్ళకి అందరికీ సర్క్యులేట్ చేయడం జరిగింది. దీంతో పాటు ఇదే భాగంగా యాక్సిడెంట్ జరిగినప్పుడు మనం ఎలా రెస్పాండ్ అవ్వాలి, ఫస్ట్ ఎయిడ్ ఎట్లా ఇవ్వాలి, బేసిక్ మిస్టేక్స్ ఏముంటాయో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పారు యాక్సిడెంట్ జరిగినప్పుడు చెయ్యి కాలు పట్టుకొని మనం షిఫ్ట్ చేస్తాము, అలా చేయడం కానీ, లేదా అక్కడ బాధితులకి అన్కాన్షియస్ ఉన్న బాధితులకి వాటర్ తాగించడం, ఇలాంటివన్నీ బేసిక్ మిస్టేక్స్ కొన్నిసార్లు జరుగుతాయి. అవన్నీ చేయకుండా ఎలా ఉండాలి, తర్వాత CPR ఎలా చేయాలి, ఫస్ట్ ఎయిడ్ ఎలా చేయాలి, ఎలా షిఫ్ట్ చేయాలి ఒక పేషెంట్ని, ఇవన్నీ అపోలో హాస్పిటల్స్ నుంచి ముగ్గురు డాక్టర్స్ వచ్చారు. డాక్టర్ చటర్జీ, డాక్టర్ అంజలి గారు, తర్వాత డాక్టర్ కిరణ్ కుమార్ గారు. వీళ్ళు చిన్నపాటి ట్రైనింగ్ లాగా కూడా ఇవ్వడం జరిగింది మన మీద. ఇది ఒక ఫస్ట్ స్టెప్. దీంతో ఇదే ప్రోగ్రామ్స్ ఇంకొక 2-3 టైమ్స్ చేయాలని మనం అనుకుంటున్నాం. సో ఇదే భాగంగా జిల్లా పోలీస్ అందరికీ బేసిక్ ట్రైనింగ్ ఏది ఉందో అది కూడా మనం ఇప్పటి నుంచి ప్లాన్ చేయబోతున్నాము, ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్. ఎందుకంటే ఫీల్డ్లో యాక్సిడెంట్ జరిగినప్పుడు ఫస్ట్ రీచ్ అయ్యేది పోలీసులు, అంటే గవర్నమెంట్ తరఫు నుంచి. ఆ తర్వాత అంబులెన్స్ వస్తాయి, ఆ తర్వాత షిఫ్ట్ చేయడం జరుగుతుంది. సో ఆ గోల్డెన్ అవర్ ఏముంటుందో ఆ గోల్డెన్ అవర్ లోపల పేషెంట్ని ఎక్కడ నియరెస్ట్ ట్రామా సెంటర్లో షిఫ్ట్ చేయాలనేది ఒక లిస్ట్ కూడా మనం తయారు చేశాము. సో అంబులెన్స్ ఫోన్ నెంబర్స్, ట్రామా కేర్ సెంటర్ ఫోన్ నెంబర్స్ కలెక్ట్ చేసి అందరికీ సిబ్బందికి ఈరోజు ఇవ్వడం జరిగింది. సో ఇదే ప్రోగ్రామ్ మనం ఫర్దర్ ఫ్యూచర్లో కూడా కంటిన్యూ చేయాలి. విద్యార్థులు మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండి
గురువులు చెప్పిన మంచి పాఠాలు నేర్చుకుని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కాకినాడ కోనసీమ జిల్లాల ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ కమిషనర్ బి రేణుక పేర్కొన్నారు. కాకినాడ శ్రీనగర్లో నగరపాలక సంస్థకు చెందిన అడ్వాన్స్ ఫౌండేషన్ పాఠశాలలో హెచ్ఎం అనురాధ అధ్యక్షతన బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ కమిషనర్ బి రేణుక పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకుని రావాలని కోరారు. అనంతరం విద్యార్థులకు నోటు పుస్తకాలను ఆమె పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ స్వామి, చైర్మన్ గోవిందరావు, స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ అట్మాస్ఫియర్ ఎక్కడ కనిపించదండి. మీకు ఈ వాతావరణంలో మీకు లైఫ్ లాంగ్ మీ జీవితాంతం మీరు గుర్తుంచుకోవచ్చు. మీ క్లాస్ రూమ్స్, ఇక్కడ మీరు పీల్చే గాలి, మీరు స్పెండ్ చేసిన టైము, ఇదంతా కూడా మీకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. దయచేసి ఇంత మంచి మెమరీస్ని మీరు వేరే వ్యసనాల జోలికి వెళ్ళి అనవసరంగా మీ ఫ్యూచర్ని మీరు పాడు చేసుకోకండి. కేవలం ఆ విషయం చెప్పడానికే నేను ఈ వేదికని సద్వినియోగపరచుకోవాలనుకున్నాను. అట్లాగే ఇంట్లో మీ పేరెంట్స్ చెప్పిన మాట వినండి, స్కూల్లో గురువులు చెప్పిన మాట వినండి. ఏదైనా ప్రాబ్లం వస్తే వెంటనే మీ పేరెంట్స్ చెప్పండి, లేదా మీరు నమ్మే మీ గురువులకి వెంటనే చెప్పండి. అది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫిజికల్ టచ్ అవ్వచ్చు, లేదా ఎమోషనల్గా ఎవరైనా అబ్యూస్ చేసినా కూడా, మానసికంగా మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టినా, శారీరకంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా వెంటనే మీరు ఆ టైంలో నో చెప్పండి. యూ షుడ్ ఆల్వేస్ సే నో. మీ బాడీ, మీ శరీరం, మీ మనసు, మీ మైండ్ అవి మీ ప్రాపర్టీస్. వాటి మీద ఇంకెవ్వరికి నియంత్రణ ఉండదు, ఇంకెవరికి హక్కు లేదు. మీరు చిన్నపిల్లలు కదా అని చెప్పి మీ మీద ఇంకెవరు ఎలాంటి పరుష పదజాలం వాడడానికి వీల్లేదండి. మీకంటూ కొన్ని రైట్స్ ఉన్నాయి, మీకంటూ కొన్ని డ్యూటీస్ కూడా ఉంటాయి. ఎన్నికల ముందు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాలని సిపిఎం జిల్లా నాయకులు దువ్వ శేషబాబుజీ డిమాండ్ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారానికే సిపిఎం ఆధ్వర్యంలో పిఠాపురంలో ప్రజా పోరుబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. పిఠాపురం బంగారమ్మ రావిచెట్టు సెంటర్ వద్ద సిపిఎం నాయకులు, కార్యకర్తలు ప్రజా పోరు సభ నిర్వహించి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు దువ్వ శేషబాబుజీ, కుంచే చిన్న మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కోనేటి రాజు, కర్ణ విశ్వనాథం, మణి, నాగేశ్వరరావు, రాజు, రాజేష్, సత్యనారాయణ, స్టాలిన్, మణికంఠ, కరణం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే 8,000 కోట్ల రూపాయలు విద్యుత్తు ట్రూ-అప్ ఛార్జీలు పెంచుతున్నారు ఆయన. ఇది అన్యాయం. ప్రజలందరికీ ఉచితంగా ఇసుక అందజేస్తానని చెప్పాడు ఆయన. ఈ రోజుకి వచ్చేది అమల్లోకి రాలేదు. ఇవి 2 ఉదాహరణలు చూస్తున్నా సరే ఆయన పాలన ఏమిటో అర్థం అవుతున్నది. తల్లికి వందనం అన్నాడు, అది ఎంతవరకు అమల్లోకి రాలేదు. మహిళలందరికీ బస్సులో ఉచిత ప్రయాణం అన్నారు, అది కూడా అమల్లోకి రాలేదు. ఆయన ఫలానా పని చేస్తానంటే చేస్తున్నది ఆయన కనపట్ల. ఇప్పుడు కాదు, ఆయన గత చరిత్ర కూడా అంతే. మీరు పిఠాపురం తాలూకా వాసులు కదా, 2014 నుంచి 19 వరకు ఆయన అధికారంలో ఉన్నాడు. 2014లో ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆయన ఎస్సీజెడ్ అంతా తిరిగి, మీరు నాకు ఓటేసి గెలిపిస్తే నేను అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల భూములు తిరిగి ఇచ్చేస్తాను వాగ్దానం చేశాడు ఆయన. అందరూ ఓటేశారు, అధికారంలోకి వచ్చాడు ఆయన. రైతుల భూములు తిరిగి ఇచ్చాడా? ఇవాళ. అందుకని ఇప్పుడు మేము ప్రశ్నించేది ఏంటంటే గవర్నమెంట్ని, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయండి, ప్రజల మీద అదనపు భారాలు వేయకండి. ఈ నినాదంతో 8వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు రాష్ట్రం అంతటా ఈ ప్రచారం చేస్తున్నాం. ప్రభుత్వం ఏంటంటే తక్షణమే తన హామీలు అమలు చేయాలని చెప్పుకోరు కావాలని అన్నారో వాళ్ళకి తక్షణమే ఇసుక సరఫరా చేయాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈ రోజున రహదారులు కూడా చూస్తుంటే చాలా విపరీతంగా రహదారులు మాత్రం అధ్వాన పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా రహదారులన్నీ విస్తరణ జరిగి అలాగే చిన్న చిన్న పంట కాలువలకి వెళ్ళే నీరంతా ఈ రోజున 3 అడుగుల కాలువకే కుదించడం జరిగింది. ఇది ఏమాత్రం కూడా ఈ ప్రభుత్వానికి కరెక్ట్ కాదు. దీని ఆక్రమణలు ఎక్కడైతే జరిగో ఆక్రమణని తొలగించాలి. అలాగే రోడ్లు విస్తరణ జరగాలి, శానిటేషన్ మెరుగుపరచాలి. సుమారు ఏదైనా ఏలేరు నుంచి రిజర్వాయర్ పొంగి సొంతగడ్డ కాలువ ఉప్పొంగిపోతూ ఉన్నది. అక్కడ ప్రజలు కూడా తీవ్రమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు. గొల్లపల్లిలో కూడా జగనన్న కాలనీ కూడా అక్కడికి వెళ్ళాలంటే ప్రజలు రాకపోకలు చేయాలంటే బ్రిడ్జి వర్షం వచ్చేసి నీరు రాకపోకలకి అంతరాయం ఏర్పడుతున్నది. అక్కడ జగనన్న కాలనీలో చిన్న బ్రిడ్జి ఏర్పాటు చేయాలా, నివసించే ప్రజలకి మీరు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈ రోజున రాష్ట్ర ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన ప్రత్యేక హోదా రాయితీలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ పెట్టాలి.
మీరు డిమాండ్ పెట్టడం కాదు, తలొక్కి కాళ్ళు పట్టుకుంటే విధంగా కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉన్నది. ఇటువంటి నిర్ణయాలన్నీ మానుకోవాలని చెప్తా ఉన్నాం. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వాన్ని సిపిఎం పార్టీగా ఒకటే చెప్తా ఉన్నాం మేము. 1 నేషన్ 1 ఎలక్షన్ అనేది వినాదం రద్దు చేయాలి. మీరు జమిలీ ఎన్నికలు పెట్టడం ఇది భారత రాజ్యాంగ లౌకిక స్ఫూర్తికి విరుద్ధంగా మీరు చర్యలు చేపడుతున్నారో దాన్ని వెంటనే మీరు పార్లమెంట్లో రద్దు చేయాలి. లేదంటే సిపిఎం పార్టీగా దేశవ్యాప్తంగా జమిలీ ఎన్నికలు ఉండకూడదు అని చెప్పేసి మేము పోరాటం చేస్తామని చెప్పేసి మీడియాముఖంగా తెలియజేస్తాం. కాకినాడ దేవాలయం వీధిలో వేంచేసిన శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయంలో కార్తీక మాసం పురస్కరించుకుని ద్వాదశ దీపోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గత 15 సంవత్సరాలుగా 30వ డివిజన్ పెద్దలు చౌదళ్ల పెద్దకాపు వాణి దంపతుల ఆధ్వర్యంలో ద్వాదశ దీపోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా పెద్దకాపు కుమారుడు చౌదళ్ల ప్రసాద్ శ్రీ అన్నపూర్ణ దంపతుల పీటలపై కూర్చుని పూజలు నిర్వహించారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు కుమారుడు వనమాడి మోహన్ వర్మ ద్వాదశ దీపోత్సవాన్ని ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసి స్వామివారిని దర్శించి పూజలు చేశారు. ఆలయ అర్చకులు మోహన్ వర్మతో పూజలు చేయించి తీర్థప్రసాదాలు వేదాశీర్వచనం అందించారు. అనంతరం మోహన్ వర్మ ప్రసాద్ శ్రీ అన్నపూర్ణ దంపతులు ఉసిరి చెట్టు వద్ద ద్వాదశ దీపోత్సవ కార్యక్రమాన్ని జ్యోతిని వెలిగించి ప్రారంభించారు. కాకినాడ పరిసర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు ద్వాదశ దీపోత్సవంలో పాల్గొని జ్యోతులు వెలిగించారు. అనంతరం మోహన్ వర్మ శ్రీ అష్టలక్ష్మి దేవాలయంకి వెళ్లి శ్రీ లక్ష్మీనారాయణలను దర్శించి పూజలు చేశారు. ఈ సందర్భంగా ద్వాదశ దీపోత్సవ నిర్వాహకులు చౌదల పెదకాపు చౌదల ప్రసాదులు మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా స్వామివారి ఆశీస్సులతో ఇదే ప్రాంగణంలో ద్వాదశ దీపోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ రాగిరెడ్డి అరుణ్ కుమార్, బన్నీ, స్థానిక పెద్దలు అద్దెపల్లి గంగరాజు, విజ్జపు మురళి, వంకాయల కృష్ణ, నేరెళ్ల మురళి, పి లక్ష్మి, పెద్ద సంఖ్యలో మహిళలు, పెద్దకాపు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ ఆధ్వర్యంలో బాలల దినోత్సవం పురస్కరించుకుని కాకినాడ నగరంలో గల ప్రముఖ విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహించారు. కాకినాడ SMS రోటరీ హాల్లో జరిగిన పోటీల్లో విద్యార్థులు అత్యంత ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభా పాఠవాలు ప్రదర్శించారు. పోటీల విజేతలకు రోటరీ క్లబ్ బహుమతులను, సర్టిఫికెట్లను బహుకరించారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ అధ్యక్షులు పోలిశెట్టి ఈశ్వరరావు, రోటరాక్ట్ క్లబ్ చైర్మన్ సురభి శారద మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎలెక్ట్ డాక్టర్ వై కళ్యాణ్ చక్రవర్తి, రోటరీ క్లబ్ కార్యదర్శి తడాల బుజ్జి, పూర్వ అధ్యక్షులు గోపు కాశీ విశ్వనాథ్, సీనియర్ రోటేరియన్లు సీతాపతిరావు, బూల్చంద్ సదనాని, సుబ్రహ్మణ్యంలు, పూర్వ కార్యదర్శి అరగల వెంకటేశ్వరరావు, బాబీ, రోటేరియన్లు ముమ్మిడి సత్యనారాయణ, డాక్టర్ జీవీఆర్ మూర్తి తదితరులు పాల్గొన్నారు. జవహర్లాల్ నెహ్రూ గారు పిల్లలంటే చాలా అభిమానం ఆయనకి. పిల్లల గురించి ఏదో చెయ్యాలని చెప్పేసి నవంబర్ 14th చిల్డ్రన్స్ డేగా ఆయన మొట్టమొదట అనౌన్స్ చేశారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం చిల్డ్రన్స్ డే జరుపుకోవడం జరుగుతుంది. సో పిల్లల్లో ఉన్న నైపుణ్యాన్ని బయట తీసి వాళ్ళ యొక్క అభివృద్ధి, ఆకాంక్ష, తద్వారా దేశ పురోగతిని చూడాలని ఆయన చాలా కళ్ళకనేవారు. పిల్లలంటే ఆయనకి చాలా అభిమానం, ప్రాణంగా చూసుకునేవారు. సో ఈరోజు ఈ కార్యక్రమం పిల్లలందరూ వచ్చి జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. నేను ఈశ్వరరావు, ప్రెసిడెంట్ రోటరీ క్లబ్ కాకినాడ. విద్యార్థుల్ని ఇబ్బంది పెట్టే అంశాలు అయితే ఇలా కాకుండా వివిధ అంశాలలో వాళ్ళకున్న ఏకైక నైపుణ్యం ఏదైతే ఉంటుంది అది వెలికి తీయాలనే ఉద్దేశంతో రోటరీ క్లబ్ కాకినాడ ఈరోజు ముందుకొచ్చింది. చాలామంది పిల్లలు ఎంతో చక్కగా పార్టిసిపేట్ చేశారు. జిమ్నాస్టిక్స్, అలాగే ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్, డాన్స్, క్లాసికల్, వెస్టర్న్, అలాగే మ్యాజిక్ షోస్, ఇలా వివిధ అంశాలలో వాళ్ళు 12 రకాల అంశాలలో వాళ్ళు పేర్లు నమోదు చేసుకుని ముందుగానే చక్కగా ఇక్కడికి వచ్చి ప్రదర్శించి బహుమతులు గెలుచుకున్నారు. ఇలాంటి మంచి కార్యక్రమాల్ని మనం ఎప్పుడైతే ఎంకరేజ్ చేసామో పిల్లల్లో వాళ్ళకి స్కిల్స్ బాగా డెవలప్ అయ్యి వాళ్ళ మీద వాళ్ళకి మంచి కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంపొందాలని రోటరీ క్లబ్ ప్రయత్నం చేస్తోంది. దీనికి సహకరించిన ప్రెసిడెంట్ పోలిశెట్టి ఈశ్వరరావు గారికి, అలాగే సెక్రటరీ బుజ్జి గారికి, తదితర రొటేరియన్స్కి, పెద్దలకి, పీజీస్కి, పీడీజీస్కి అందరికీ నమస్కారాలు తెలుపుకుంటూ సెలవు. ఆడిటింగ్, కంప్లైన్స్, ఇతర వాణిజ్య రంగాల్లో AI టెక్నాలజీని వినియోగించడం ద్వారా వారి ప్రాక్టీస్ను మెరుగుపరచడం, వేగవంతం చేయడం AI కోర్సు ప్రధాన లక్ష్యమని ICAA కాకినాడ శాఖ చైర్మన్ అనురాధకృష్ణ పేర్కొన్నారు. కాకినాడ NFCL రోడ్లో గల ICAI కాకినాడ శాఖ కార్యాలయంలో చార్టర్డ్ అకౌంటెన్సీ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సంస్థ చైర్మన్ అనురాధకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో AI శిక్షణను పూర్తి చేసుకున్న 60 మందికి సర్టిఫికెట్లు అందించారు. ఈ సందర్భంగా చైర్మన్ అనురాధకృష్ణ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో చార్టర్డ్ అకౌంటెంట్లు బోడా ఆనంద్, తాళూరి శ్రీనివాసరాజు, కంటిపూడి సత్యనారాయణ, సూర్య శ్రీనివాస్, కమిటీ సభ్యులు PSN మూర్తి, రాణా, రాధా, గంగారాం, యువ చార్టెడ్ అకౌంటెంట్స్ పాల్గొన్నారు. సీనియర్ సభని, జూనియర్ సభని అందరూ కలిపి ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేసుకున్నాము. ఈ ప్రోగ్రామ్ ఎంతో బాగా జరిగింది. ఈ ప్రోగ్రామ్ వల్ల పబ్లిక్ అడ్వాంటేజ్ ఏంటంటే చార్టెడ్ అకౌంటెంట్స్ అన్నవాళ్ళు
mostly financial and business consultants. Most of the businesses organizations kuda without advice of a chartered accountant ఏ బిజినెస్ రన్ చేయరు. సో మాకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద సబ్జెక్ట్ అవగాహన ఫుల్గా ఉంటే మేము ఇంటర్న్ బిజినెస్ పీపుల్కి అడ్వైస్ చేసి దీన్ని ఎంతో బాగా వాళ్ళకి డే టు డే బిజినెస్ యాక్టివిటీలో ఉపయోగపడేలాగా చేయాలని ఈ ఆర్గనైజేషన్ తలపించి కండక్ట్ చేసింది. ఇది చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. మా మెంబర్స్ అందరూ కూడా ఈ చార్టర్డ్ అకౌంటెంట్స్ వెరీ యంగ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ అందరూ కూడా దీంట్లో బాగా ఇన్వాల్వ్ అయ్యి ఈ ప్రాజెక్ట్ని సక్సెస్ చేశారు. మోస్ట్లీ మా ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ఈ టైప్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద క్లాసెస్ ఆల్ ఓవర్ ఇండియా కండక్ట్ చేస్తుంది. అండ్ కాకినాడలో మా ప్రజెంట్ చైర్మన్ అనురాధకృష్ణ ఆధ్వర్యంలో మా కాకినాడకి ఒక ఈ స్లాట్ తెప్పించి ప్రొఫెషనల్స్ అందరినీ తెప్పించగలిగారు. సో ఐ థ్యాంక్ అనురాధకృష్ణ, ది ప్రజెంట్ చైర్మన్, for making this event possible in Kakinada. First time I think maybe in the even Rajahmundry lo kuda ee event jaragaledu. So I thank everybody, all chartered accountants in Kakinada for actually participating and making this project successful. మంది ఇండియాలోనే మామూలుగా ప్రతి బ్యాచ్ కూడా 50 మందే, కానీ ఈ మన కాకినాడలో మొత్తం 60 మందితో చేశారు. దైనా శర్మ గారు ఈ ఏఏ కోర్స్కి చైర్మన్ అండి. ఆయన ఆధ్వర్యంలో మనందరికీ 60 మందికి ఇచ్చి 60 మంది మొత్తం అందరం కూడా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు రోజు 3 రోజులు కూడా ఉండి ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. కాకినాడ రూరల్ మండలం కొవ్వాడ గ్రామంలో గల టైనీ టూట్ స్కూల్లో లయన్స్ క్లబ్ కాకినాడ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్కూల్ విద్యార్థులందరికీ స్వీట్స్ పంచి బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తారు. అలాగే స్కూల్లో పనిచేస్తున్న ఆయా మనవళ్లకు తల్లిదండ్రులు లేనందున 2 పిల్లలకు 10,000 రూపాయలను క్లబ్ తరపున ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ కాకినాడ ఫ్రెండ్స్ అధ్యక్షులు మామిడిపల్లి ఆదినారాయణమూర్తి, సెక్రటరీ బెజవాడ సురేష్ కుమార్, గంటి భాస్కర్రావు, గ్రంథి సతీష్ పాల్గొన్నారు. ఈరోజు స్థానిక కొవ్వాడలో ఉన్న టైనీ టాట్స్ స్కూల్లో చిల్డ్రన్స్తో మిఠాయిలు పండించడం జరిగింది చిల్డ్రన్స్కి. అలాగే 2 పిల్లలు చదువు నిమిత్తం సహాయం చేయడం జరిగింది. మా లయన్స్ క్లబ్ కాకినాడ ఫ్రెండ్స్ తరఫున కొంతసేపు ఈ పిల్లలతో ఆడుకోవడం కూడా. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. వెల్కమ్ బ్యాక్ టు KCC న్యూస్. నేటి బాలల్ని కంటికి రెప్పలా చూసుకుంటూ వారిని భావి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలని ICDS ప్రాజెక్ట్ పిఠాపురం CDPO దుర్గాదేవి, జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ నాయకులు సురవరపు సురేష్, జోగా వెంకటరమణ పిలుపునిచ్చారు. పిఠాపురం రథాలపేటలో గల అంగన్వాడీ కేంద్రంలో ICDS ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన బాలల దినోత్సవ కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బాలల చేత వేయించిన పలు వేషధారణలు అందరినీ ఆకట్టుకున్నాయి. ముందుగా ఈ కార్యక్రమం గురించి CDPO దుర్గాదేవి వివరించారు. అనంతరం సురవరపు సురేష్, జోగా వెంకటరమణ చేతుల మీదుగా పిల్లలకు యూనిఫామ్, దుస్తులు, షూస్ అందించారు. ఈ కార్యక్రమంలో ICDS సూపర్వైజర్ మణి, దానం కమలారాణి, మానిడి రంగబాబు, జనపరెడ్డి రాంబాబు, దానం లాజర్బాబు, వనం వీరబాబు, వెన్న చందర్రాబు, కొలగాటి ఆనంద్, పెనుమల్లు నాగేంద్ర, కంచర్ల శంకర్ తదితరులు పాల్గొన్నారు. పెద్దలు కూడా అందరూ కూడా ఈ పిల్లలకి కావాల్సిన ప్రోత్సాహక బహుమతులు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే యూనిఫామ్స్ ఇక్కడ లాజర్ గారు ఈ పిల్లలకు కావాల్సిన యూనిఫామ్స్, అలాగే JGR హాస్పిటల్ తరఫున పిల్లలందరికీ ఈ షూజు, అలాగే సురవరపు సురేష్ గారేమో పలకలు, బెల్ట్లు ఇవన్నీ ఇవ్వడం జరిగింది. అలాగే వెంకటరమణ గారు మనకి పిల్లలు కావాల్సిన యూనిఫామ్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా పిల్లలను ప్రోత్సహిస్తూ చిన్నప్పటి నుంచి కూడా పాఠశాల స్థాయి నుంచి కూడా అంటే అంగన్వాడీ స్థాయి నుంచి కూడా తల్లిదండ్రుల్ని అలాగే ఉపాధ్యాయుల్ని గౌరవిస్తూ మంచి సంస్కారాన్ని అలవాటు చేసుకునే విధంగా ఈ కార్యక్రమాలు ఉపయోగపడాలి అన్న ఉద్దేశంతో 30వ తారీఖు వరకు కూడా ఈ కార్యక్రమాలు ఈ బాలల దినోత్సవం సందర్భంగా చేయడం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ పిఠాపురం శాసనసభ్యుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఎప్పటికప్పుడు ఈ వ్యవస్థ స్థాపించారు. ఆ వ్యవస్థ ద్వారా కూడా ప్రతి బడి కూడా ఆ విద్యాలయాలు ఎలా ఉంది మీరు చూడండి.
అలాగే విద్యాలయంలో వాళ్ళకి లోటుపాట్లు లేకుండా చేయండి. ఒక హాస్టల్లోనే అవనివ్వండి, ఒక స్కూల్లోనే అవనివ్వండి, ఈ కార్యక్రమాన్ని అనేక రకాలుగా చేపట్టారు. ఈ రోజుల్లో ఏంటంటే పిల్లల విషయంలో కూడా డాక్టర్ అంబేద్కర్ సాహెబ్ ఆయన రాజ్యాంగం విషయం కానీ, అలాగే మహాత్మా గాంధీ గురించి కానీ పిల్లలకి చెప్పాల్సిన బాధ్యత టీచర్స్కి ఉంది. అలాగే మా మేడం గారు చెప్పినట్టు ఈ యొక్క కార్యక్రమాలు కూడా రాబోయే రోజుల్లో కూడా ప్రతి చిన్న విషయం కూడా తల్లిదండ్రులు కూడా బాధ్యత తీసుకుంటూ పిల్లల్ని మునుముందుగా నేటి బాలే రేపటి పౌరులు అన్నారు, ఆ విధంగా కూడా మీ తల్లిదండ్రులు తీర్చిదిద్దాలని ఈ అవకాశం ఇచ్చినందుకు మేడం గారికి, మా కమిటీ వరకు, మా జనసేన పార్టీ నుంచి ఉన్న పాలన దినోత్సవం సందర్భంగా రథాలపేటలో ఉన్న అంగన్వాడీ స్కూల్కి జనసేన నాయకులు అందరూ రావడం జరిగింది. ఈ పిల్లలకి వాళ్ళకి ఏమేమి కావాలని అడిగితే మేడం గారు, వాళ్ళ ఆదరబాబు మేడం గారు కూడా షూస్ కావాలా, డ్రెస్సులు కావాలని చెప్తే మేము ఈ జనసేన నాయకులు జేజీఆర్ హాస్పిటల్ తరఫు నుంచి సూరపురం సురేష్ గారు అందరం కలిసి ఇవన్నీ అరేంజ్ చేయడం జరిగింది. అందుకని పిల్లల్ని ఈ లాజర్బాబు గారు వాళ్ళ మిస్సెస్ కూడా ఈ అంగన్వాడీ స్కూల్స్ ఎప్పటి నుంచో ఆవిడ వర్క్ చేస్తుంది. ఎక్కడ ఏ లోటుపాట్లు లేకుండా, రిమార్క్ ఏమీ లేకుండా అన్నీ కరెక్ట్గా చేసుకుంటూ వస్తుంది. అంటే పిల్లల్ని పంపుతాం అంటే మాటలుగా పొద్దున్నే తయారు చేసి స్కూల్కి పంపుతాం. ఈ రోజుని బట్టి ఎవరికైనా ఆడితే సరిపోతుంది. ఇంటి దగ్గర పనులు అన్నీ ఉంటాయి. పనులు మానేసి పిల్లల్ని మనం ఇక్కడ పెడితే అంటే ఇక్కడ మనం ఏంటంటే ఇది మొక్క వేసినట్టు విత్తనం, ఇది ఈ విత్తనం పెట్టి పెరిగి ఒక వృక్షం అవుద్ది. అప్పుడే మీకు సుఖపడతారు. అంతవరకు ఆ పిల్లల గురించి జాగ్రత్త తీసుకుని ప్రతి వాళ్ళు ఈ అంగన్వాడీ టీచర్ పంపితే ఇక్కడి నుంచే మనకి స్టార్టింగ్, ఇక్కడి నుంచే మనకి వృద్ధి అవుతారు. అందరూ దాన్ని నేర్చుకుని అంతేగాని పిల్లల్ని ఏదో పంపేస్తున్నాం, బిస్కెట్లు పెడుతున్నారు, మనకి ఇంటికాడ ఖాళీగా ఉంది ఏడిపించాలని కాకుండా మీరు కూడా శ్రద్ధ తీసుకుని ఈ కార్యక్రమాలు జయప్రదం చేస్తారని ప్రతి తల్లి కోరుకుంటూ రేపు ఈ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంటుంది అని చేత వీళ్ళందరికీ చేసి నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి, మేడం గారికి కృతజ్ఞతలు చెప్తాను. విలువలతో కూడిన భవిష్యత్తుతో జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగగలమని పిఎస్ఎన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ ఆనందరాయుడు పేర్కొన్నారు. సంజీవి సినర్జీ స్కూల్లో బాలల దినోత్సవ సందర్భంగా రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ సన్ రైజ్ వారు వివిధ పాఠశాలల విద్యార్థులకు నిర్వహించిన వివిధ పోటీల్లో గెలుపొందిన వారికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పిఎస్ఎన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ పి ఆనందరాయుడు బహుమతులు అందించారు. ఈ సందర్భంగా పి ఆనందరాయుడు మాట్లాడుతూ చిల్డ్రన్స్ డే విశిష్టతను వివరించి విలువలతో కూడిన భవిష్యత్తుతో జీవితంలో ఎదగాలన్నారు. అలాగే రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ సన్ రైజ్ చేస్తున్న సేవా కార్యక్రమాలు కొనియాడుతూ రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ సన్ రైజ్ కు భవిష్యత్తులో మంచి అభివృద్ధి చెందుతుందని ఆశిస్తున్నానని అన్నారు. క్లబ్ లెర్నింగ్ ఫెసిలిటేటర్ ఏవి రంగారావు మాట్లాడుతూ చిల్డ్రన్ డే యొక్క ఆశయాలు, లక్ష్యాలు వివరించారు. క్లబ్ ప్రెసిడెంట్ కృష్ణవర్మ, సెక్రటరీ టి సాయి సుందర్, యూత్ సర్వీసెస్ డైరెక్టర్ సంతోష్, స్కూల్ ప్రధానోపాధ్యాయులు పద్మజ తదితరులు మాట్లాడుతూ విద్యార్థులు ఉన్న ప్రతిభను ప్రోత్సహిస్తే వారికి ఇష్టమైన రంగంలో మరింత రాణించగలరన్నారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు నగదర్, షేక్ నాగ్ బాషా, బి దుర్గాప్రసాద్, వరప్రసాద్, విజయలక్ష్మి, ఆశా, బాలాజీ, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. స్కూల్ హెచ్ఆర్ ప్రియాంక వందన సమర్పణ చేశారు. ఈ చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్స్లో ప్రతి కాంపిటీషన్లో కూడా ఎంతో ఉత్సాహంగా పార్టిసిపేట్ చేసి ప్రైజులు గెలుచుకున్న వాళ్ళకి, అలాగే పాల్గొన్న వాళ్ళకి కూడా సర్టిఫికేట్లు ఇవ్వడం జరుగుతుంది. అందరూ కూడా యాక్టివ్గా ఉండి కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం. మీరు కూడా పిల్లలకి చిల్డ్రన్స్ ఒక డే ఉండాలి, వాళ్ళ వ్యక్తిత్వ వికాసానికి, ఎడ్యుకేషన్కి, ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేయడానికి కూడా వాళ్ళకు కూడా ఒక రోజు పెడితే బాగుంటుందని చెప్పి 1959లో ఒక డ్రాఫ్ట్ తయారు చేశారు. ఈ డ్రాఫ్ట్ 1989లోని నవంబర్ 14ని పాస్ అయింది. అందుకని నవంబర్ 14ని మనం చిల్డ్రన్స్ డే జరుపుకోవడానికి ఒక కారణం. అలాగే మన భారతదేశం మొట్టమొదటి ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ గారు కూడా నవంబర్ 14 జన్మించారు. ఈ రెండు కలిసి వచ్చినాయి. రెండోది ఆయన చైల్డ్హుడ్ టైంలో కూడా ఎక్కువ ఈ పోరాటాల వల్ల కూడా ఎక్కువ జైల్లో ఉండేవారు కాబట్టి వాళ్ళ పిల్లలతో ఎక్కువగా టైం స్పేర్ చేయలేకపోవడం, దాంతో ఆయనకి ఏంటంటే పిల్లలంటే చాలా మమకారం పెరిగింది. అందుకని వాళ్ళతో పాటు కలిసి ఎక్కువగా టైం గడిపేవారు. ఇదేంటి జపాన్ పిల్లలు అందరూ కలిపి మనకి లేఖ రాయడం ఏంటి, అది ఏనుగును పంపించడం ఏంటి అని నెహ్రూ గారు అనుకుంటే ఆ తర్వాత ఏం జరిగిందంటే నెహ్రూ గారు ఎలాగోలా కష్టపడి అన్ని విషయాలు కనుక్కున్నారు. ఎంతకీ అక్కడ ఏం జరిగిందంటే జపాన్లో రెండో ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు అణుబాంబుల దాడికి మొత్తం అక్కడంతా అతకలహలం అయిపోయింది. అయితే అక్కడ సర్కస్ నిర్వహించేవారనమాట. ఆ సర్కస్లో
మళ్ళీ పునరుద్ధరించబడింది సర్కస్ నేర్పితే ఆ సర్కస్లో ఏమి లేవు, ఏనుగులు లేవట. అందుకని ఏనుగులంటే పిల్లలు ఇష్టపడతారు. ఆ ఏనుగుల్ని నెహ్రూ గారిని అందరూ సంతకాలతో ఒక లేఖ రాసి పంపించడం జరిగింది. దానికి ఆయన పిల్లలంటే అభిమానం కనుక ఆ సంతకం చేసి ఇక్కడి నుంచి మన భారతదేశం నుంచి ఏనుగును పంపించడం జరిగింది. షిప్పింగ్ ఏజెన్సీ వారు రోటరీ కప్ తరపున ఈ కార్యక్రమం, ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయడం అన్నదే చాలా మంచి శుభ పరిణామం. అందులోని ఈరోజు మనకే ఈ యొక్క నవంబర్ 14th ఆ చిల్డ్రన్స్ డే అని ఎలా అనుకున్నామో, నెహ్రూ గారి పుట్టినరోజు ఎలా అయితే అనుకున్నామో, మనకి ఈవేళ గణేష్ షిప్పింగ్ సన్ రైజు ఇక్కడ ఆరితోటి స్నేహం మనకు మొదలైంది. ఈ స్నేహం ఎల్లకాలం ఎప్పుడు చాలా మంచిగా ఉండాలని చెప్పేసి, మంచి కార్యక్రమాలు చెయ్యాలని చెప్పేసి వారిని మన యాజమాన్యాన్ని కూడా కోరుతున్నాను. కాకినాడ నగరానికి ఆనుకుని ఉన్న సముద్ర తీరంలో రూరల్ నియోజకవర్గ పరిధిలో ఉన్న శ్రీ ఆది కుంభేశ్వర స్వామి వారి ఆలయం వద్ద సిమెంట్ రోడ్ నిర్మాణం చేపట్టాలని పౌర సంక్షేమ సంఘం కోరింది. డిసెంబర్ 1న 48వ మహాకుంభాభిషేకం జరుగుతున్నందున శివభక్తులు అధికంగా వస్తారన్నారు. తాత్కాలికంగా డెబ్రిస్, గ్రావెల్, క్వారీ డస్ట్ వేయించడం ద్వారా ఎత్తు చేయించి రహదారి సౌకర్యం కల్పించాలని కోరారు. మున్సిపల్ కార్పొరేషన్ నిధులు కల్పించి భారీ పరిశ్రమల ఆర్థిక సహాయంతో, పోర్ట్ శాఖ తోడ్పాటుతో, రెవెన్యూ అధికారుల సమన్వయంతో సిమెంట్ రోడ్ నిర్మాణం చేయించేందుకు జిల్లా మంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, రూరల్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు, స్థానిక ఎంపీ తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్ అధికారులతో తగిన సమీక్ష నిర్వహించి అమలు చేయించాలని కోరారు. ఆధ్యాత్మిక పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దాలని పౌర సంఘం కన్వీనర్, సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు పాత్రికేయులతో మాట్లాడారు. మరి ప్రతి కార్తీక మాసంలోనూ కూడా అమావాస్య నాడు ఇక్కడ ప్రత్యేకమైనటువంటి మహాకుంభాభిషేకం జరుగుతుంది. అంటే డిసెంబర్ 1వ తారీఖున ఈ ఏడాది మహాకుంభాభిషేకం ఇక్కడ నిర్వహిస్తారు. మరి చాలామంది ఇక్కడికి రావడం జరుగుతుంది. కానీ ఇక్కడికి వచ్చేటువంటి మార్గం చూస్తే చాలా తీవ్రమైనటువంటి అసౌకర్యంగా ఉంది. కాబట్టి జిల్లా కలెక్టర్ గారు కానీ, ఆర్డీఓ గారు కానీ, లేదా ఇక్కడ ఉన్నటువంటి సెజ్వారు కానీ, పారిశ్రామిక సంస్థల వారు కానీ ఇక్కడ ఒక గ్రావెల్ తోటి, అదేవిధంగా క్వారిడర్స్ తోటి, అదేవిధంగా డెబ్రిస్ తోటి ఎత్తు చేసి ఒక సిమెంట్ రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. దయచేసి కాకినాడ నగర ప్రజల కోసం ఈ సముద్ర తీరంలో ఆది కుంభేశ్వర స్వామి ఉన్నారనేటువంటి ఆధ్యాత్మిక భావన కలిగి ఉన్నటువంటి వారందరి కోసం ప్రభుత్వం ఆలోచన చేసి ఇక్కడ రోడ్డు నిర్మాణం చేయాలని పౌర సంక్షేమ సంఘం కోరుతోంది. క్రీడాకారుల అవసరాలను ఒక క్రీడాకారుడుగా తాను ముందుగానే గుర్తించి వారికి అవసరమైన క్రీడా మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ముందుకొచ్చిన హరీష్ స్పోర్ట్స్ అధినేత తలాటం హరీష్ అభినందనీయుడని పలువురు వక్తలు పేర్కొన్నారు. కాకినాడ పిఆర్ ప్రభుత్వ పాఠశాలలో ఫిజికల్ ఎడ్యుకేషన్ రూమ్లో హరీష్ స్పోర్ట్స్ సౌజన్యంతో నూతనంగా ఏర్పాటు చేసిన టేబుల్ టెన్నిస్ రూమ్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి స్కూల్ వ్యాయామ ఉపాధ్యాయుడు పట్టాభి అధ్యక్షత వహించగా హరీష్ స్పోర్ట్స్ అధినేత తలాటం హరీష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన హరీష్ కు వ్యాయామ ఉపాధ్యాయులు పూలమాలలు, పట్టుకండువా వేసి స్వాగతం పలికారు. టీటీ రూమ్ను తలాటం హరీష్ రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. టేబుల్ టెన్నిస్ బోర్డును ప్రారంభించారు. ప్రారంభోత్సవం సందర్భంగా కాసేపు వ్యాయామ ఉపాధ్యాయులతో కలిసి హరీష్ టేబుల్ టెన్నిస్ ఆడారు. అనంతరం జరిగిన సమావేశానికి స్కూల్ పీఈటీ పట్టాభి అధ్యక్షత వహించగా హరీష్ స్పోర్ట్స్ అధినేత తలాటం హరీష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎంఈఓ 2 రవి విశిష్ట అతిథిగాను, స్కూల్ హెచ్ఎం ప్రేమజ్యోతి, రిటైర్డ్ ఏఎస్ఐ వెంకటేశ్వరరావు, టీటీ కోచ్ సింగరాజు, పిఆర్ డిగ్రీ కాలేజ్ పీడీ వర్మ, కాకినాడ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు మంగా శివరామకృష్ణ గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అతిథులు ఎంఈఓ 2 రవి, రిటైర్డ్ పోలీస్ అధికారి వెంకటేశ్వరరావు, పీడీ వర్మలు హరీష్ క్రీడా రంగానికి అందిస్తున్న సేవలకు అభినందించారు. తలాటం హరీష్ మాట్లాడుతూ ఒక క్రీడాకారుడి కష్టాలు తెలిసిన తాను క్రీడాకారులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించి వారిని ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం వ్యాయామ ఉపాధ్యాయులు స్కూల్ హెచ్ఎం ప్రేమజ్యోతి హరీష్ కు సాల్వా కప్పి పూలమాల వేసి సత్కరించి జ్ఞాపకను బహుకరించారు. ఈ కార్యక్రమంలో పీడీ కె శ్రీనివాసరావు, కె నాగలింగేశ్వరరావు, వి మాచారావు, పి శ్రీనివాస్, పీఈటీ అసోసియేషన్ నాయకులు, స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. పెద్దయినా సరే ఎవరైనా సరే స్పోర్ట్స్ దాంట్లో మాత్రం ఏ ఫెసిలిటీస్ లేకపోయినా, ఇండివిజువల్గా అతనికి ఏం లేకపోయినా అది చెయ్యాలనేది నాకు ఇష్టం. ఆ కుర్రోళ్ళు ఎవరైనా సరే స్పోర్ట్స్ అయినా, కబడ్డీ కానీ, క్రికెట్ కానీ, వాలీబాల్ కానీ, ఏ గేమ్ అయినా సరే నేను చేస్తాను ఉంటాను. చాలా మట్టుగా వాళ్ళు మాత్రం నాలాగా ఉండకూడదని ఉద్దేశం. ఎందుకంటే నేను చాలా ట్రబుల్ ఫేస్ చేసిన టైంలో నాలాగా ఉండకూడదు. ఏ క్రికెటర్ అయినా సరే, ఏ గేమ్ అయినా సరే నేను స్పోర్ట్స్ మాత్రం ఎంకరేజ్ చేస్తూనే ఉంటాను. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ
చాలా ధన్యవాదాలు. పట్టాభి గారు ఈ మాత్రం టేబుల్ టెన్నిస్ కోర్ట్ చాలా బాగా చేశారు. హెడ్ మాస్టర్ గారు ప్రోత్సాహంతో ఆయనకి మరీ మరీ ధన్యవాదాలు. ఈ బాబు యూనివర్సిటీ అబ్బాయికి ఓ డ్రెస్ కానీ అబ్బాయికి ఇంకా ఏమైనా కావాలని ప్రిస్క్రిప్షన్ ఇచ్చి అబ్బాయిని కొంచెం ఎంకరేజ్ చేద్దాం. అబ్బాయిని డ్రెస్ పరంగానే అబ్బాయికి ఏదైనా ఇండివిజువల్గా ఏదైనా కావాలన్నా అబ్బాయి మంచి ఎంకరేజ్ చేసి అబ్బాయికి వచ్చి ఇంకా మంచి పొజిషన్లో పెడదాం. పిల్లలకి, వృద్ధులకి, వికలాంగులకి అనేక చారిటీస్ ఉన్నాయి. ఏమీ పని చేయనోడు కూడా సాయంత్రం పిలిచి భోజనం పెట్టేటటువంటి మంచి మంచి చారిటీస్ ఉన్నాయి. కానీ ఆడుకునే కుర్రోడికి ప్రోత్సహించే చారిటీస్ ఏమీ లేదు. ఒకే వ్యక్తి చేస్తున్నాడు, ఆయన హరీష్ గారు. ఈ సందర్భంగా నేను ఎందుకంటే క్రీడాకారులు చాలా ముందుకు రాడు. ఏ పని చేయడం కూడా సాయంత్రం పొలం ప్రకటించి ఆయన ఆనందింపజేసే చారిటీస్ ఉన్నాయి. కానీ క్రీడాకారుల కోసం ఎక్కడా చారిటీ లేదు. అది ఎవరికి తెలుసు అంటే ఒక్క క్రీడాకారుడికి మాత్రమే తెలుస్తుంది. ఆ బాధ ఏంటన్నది, ఆ ఎఫర్ట్ ఏంటన్నది క్రీడాకారులకు మనకు ఏదో చేయాలని ఈ సందర్భంలో ఆయన మరి ముందుకు వచ్చి క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నటువంటి హరీష్ గారికి మా పాఠశాల తరఫున అట్ ది సేమ్ టైం తూర్పుగోదావరి జిల్లా కో అసోసియేషన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముందుగా పాఠశాల ప్రధానమంత్రి కోరుతున్నాను. 35 ఏళ్ల క్రితం ఈ పిల్లల్లా ఉండేవారు, చిన్న చిన్న పిల్లల్లా ఉండేవారు. నాకు ఇప్పుడు కూడా నా దగ్గర నేర్చుకున్న పిల్లలు కాబట్టి నాకు ఇలాగే కనిపిస్తారు. ఇంత చిన్న చిన్న పిల్లలుగా కనిపిస్తారు. అంతే దిగినా సరే చిన్న చిన్న పిల్లలుగా పనిచేస్తారు. సో చాలా పట్టుదలైన వ్యక్తి పట్టాభి గారు అండ్ టీం, చాలా పట్టుదల. అలాగే చిన్నప్పుడు నేను చూసేవాడిని, నాకు కూడా ఉండేవారు. పిల్లలందరూ బాగా చదువుకునేవారు, బాగా ఆటలాడేవారు. రెండు పనులు, ఆడుకోవడం, చదువుకోవడం, ఆడుకోవడం, చదువుకోవడం. ఇవాళ అదే స్ఫూర్తితో ఇవాళ అందరిలో నేషనల్ లెవెల్లోని, ఇంటర్నేషనల్ లెవెల్లోని తయారు చేశారు. వాళ్ళందరికీ కూడా మరి ఈరోజు నేను చాలా హ్యాపీ. ఎందుకంటే నా చేతుల ద్వారా తయారైన పట్టాభి, లేకపోతే మాచారావు, నాగు, లేకపోతే శ్రీను, వీళ్ళందరూ కూడా నా దగ్గర నుంచి నేర్చుకున్న వ్యక్తులు కాబట్టి మొదటగా సంతృప్తి చెందేది నేనే. ఇది ఎటు కాకుండా ఉంది. దీనికి కొంచెం లైటింగ్ ఫెసిలిటీ కావాలంటే ఇమీడియట్లీ 2 లక్షలు గ్రాంట్ చేసి లైటింగ్ ఫెసిలిటీ ఇచ్చారు. అక్కడ కబడ్డీ కోర్టు 14 సంవత్సరాల తర్వాత కబడ్డీ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ స్టేట్లో విన్నర్స్ అయిందండి. ఆ క్యాచ్ ఎవరికంటే హరీష్ గారికి దక్కింది. ఎందుకంటే ఆ రోజు ఆ వెలుగులు ఆయన ఇచ్చారు కాబట్టి ఈ రోజుకి మనం ఆనందంగా చెప్పుకుంటున్నాం. అలాగే మా గ్రౌండ్లో స్టేజ్ ఒకటి కావాలన్నా ఉంది. 20-40 స్టేజ్ ఒకటి కావాలంటే ఆయన సహకారంతో కూడా స్టేజ్ నిర్మించడం జరిగింది. గాడ్ రూము అలాగా ఆయనకి పిఠాపురం రాజావారు ఏ విధమైన దాతృత్వం చేశారో ఈయన కూడా మాకు మళ్ళీ రాజావారి రూపంలో పుట్టారేమో అని మాకు చాలా ఆనందంగా ఉంది. దినసరి వేతన కార్మికులైన మీకోసం స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రతినిధి గోపరాజ కృష్ణమోహన్ పేర్కొన్నారు. రమణిపేటలో అడబాల ట్రస్ట్ కార్యాలయంలో మీకోసం సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు నిత్యావసర సరుకులు పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనిషిని అన్ని రకాలుగా నాశనం చేసేది వ్యసనాలని, వాటికి దూరంగా మీకోసం సేవా సంస్థకు చెందిన యువకులు సమాజ సేవకు అంకితం అవడం అభినందనీయమని అన్నారు. యువత ఇటువంటి యువకులను ఆదర్శంగా తీసుకుని సమాజ సేవ చేయాలన్నారు. సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు పిల్లి నాగేశ్వరరావు మాట్లాడుతూ పక్షవాత రోగులకు వారిళ్ల వద్దకే వెళ్లి నిత్యావసర సరుకులు అందిస్తున్నామని తెలిపారు. ఇలా పలు సేవా కార్యక్రమాలను నిరంతరం చేస్తున్నట్లు నాగేశ్వరరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో వెంకటరవి, సరోజ, బాబీ, ప్రసాద్, షేక్, డాక్టర్ సువర్ణరాజు, అడబాల రత్నప్రసాద్, యనమల రామం, చింతపల్లి సుబ్బారావు, పార్థసారథి, రేలంగి బాపిరాజు, రాజా తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ప్రాణాంతకగ్రస్తులని వీళ్ళకి న్యూట్రిన్ ఫుడ్ ఒక వారం 10 రోజులు సరిపడే విధంగా కూరగాయలు కిరాణా అందడం జరుగుతుంది. ప్రతి నెల కూడా 2వ శనివారం వీళ్ళకి సహాయం అందుతుంది. ఇదే విధంగా పేరెంట్స్ స్ట్రోక్తో ఉన్న వాళ్ళకి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి కిరాణా ఇలాంటి సామాగ్రి అందడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరికన్నా మా సంస్థ సభ్యుల సహకారంతో ఎవరికైనా అత్యవసర సమయంలో బ్లడ్ అందించడం, వాళ్ళకి అవసరం ఉన్న మేరకు మేము సహాయం చేయడం జరుగుతుంది. ఈరోజు కార్యక్రమం భాగంగా వెంకటరవి, సరోజ గారు సహకారంతో ఈ కార్యక్రమం జరుగుతుంది. ప్రతి నెల జరిగే కార్యక్రమాలు సహకరిస్తున్న మా సంస్థ సభ్యులకి, అలాగే అడబాల ట్రస్ట్ వారికి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఇలాంటి తాపీ మేస్త్రం ఇలాంటి వాళ్ళందరూ కలిపి ఒక సంఘం కింద ఏర్పడి ఒక 4 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం మేము వస్తున్నాం, చూస్తున్నాం. వాళ్ళు చేసే సేవా కార్యక్రమాలని చాలా హర్షిస్తాం. వాళ్ళు ఈ ప్రాణాంతక వ్యాధిగ్రస్తులైన వీళ్ళకి
సరుకులన్నీ ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఇంకో గొప్ప విషయం ఏంటంటే కొంతమంది పక్షవాతంతో ఇంట్లో ఉంటారు, లేకపోతే చతికిలు పడి ఉంటారు, ఎవరు తీసుకొచ్చే వాళ్ళు ఉండరు. అలాంటి వాళ్ళు ఇంటికి వెళ్ళి కూడా ఇస్తున్నారు. సో ఇలాంటి విషయాలు మనం హర్షించాలి. ఇది మనం కాకినాడలో యువత ఆదర్శంగా తీసుకోవాలి ఇలాంటి వాళ్ళని. ఎందుకంటే కేవలం డిసెంబర్ 31 కానీ ఆకాశాన్ని అంటే ఇలా కోట్లు ఖర్చు పెట్టడం ఆ ఉపయోగంగా ఉండట్లేదు. అలాగే పుట్టినరోజులన్నీ కూడా చాలా హంగులతో చేయడం చేస్తున్నారు. అందువల్ల ఎవరికి అవసరం వాళ్ళకి చేస్తే భగవంతుడు కరుణ కటాక్షం ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉంటాయో మనకే తెలియదు. అందువల్ల ఇలాంటి సేవా కార్యక్రమాలు అందరూ ముందుకు రావాలి, సనాతన ధర్మాన్ని ఫాలో అవ్వాలి. అందువల్ల మంచి కార్యక్రమాలు చేయాలని ఈ విధంగా వాళ్ళకి నేను సభాముఖంగా వాళ్ళు అప్రిషియేట్ చేస్తున్నాం. నాగేశ్వరరావు అండ్ టీం ప్రతి నెల వాళ్ళు ఇస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు వీళ్ళతో పాటు మిగతా యువత కూడా ఇలాంటి సంఘాలు ఏర్పాటు చేసి ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయాలని మనసా వాచ కర్మన కోరుకున్నాం. వైకుంఠ చతుర్దశి పర్వదినాన్ని పురస్కరించుకుని కాకినాడ సత్య ప్రమోద వనంలో కార్తీక వన సమారాధన మరియు ధాత్రి హోమ విశేష కార్యక్రమాలను గురువారం ఘనంగా నిర్వహించారు. తొలుత మధ్వ పురోహితులు యాతగిరి మధ్వేష్ హోమ మంటప ఆహ్వాన కార్యక్రమం జరిగింది. ఉసిరి చెట్టు కింద సాలిగ్రామం దేవతారాధన భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. కార్తీక మాస విశిష్టతను ఆధ్యాత్మికవేత్త డాక్టర్ యాతగిరి పరశురాం వివరించారు. కార్తీక మాసంలో నిర్వహించే ప్రతి కార్యక్రమం విశేషమైన ఫలితాన్ని అందిస్తుందన్నారు. కార్తీక మాస పాతకాల స్నానం రేపు పౌర్ణమితో పరిసమాప్తమవుతుందన్నారు. కార్తీక దామోదర విషయాలను ఆయన వివరించారు. ఉసిరి చెట్టుకు నూతన వస్త్రాలతో అలంకరింపచేశారు. అందరూ దీపాలు వెలిగించి భక్తి శ్రద్ధలతో కార్తీక దామోదర ప్రార్థన చేశారు. సంజీవ్ ప్రసాద్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా వైకుంఠ చతుర్దశి విశేష పూజలు సత్య ప్రమోద వనంలో నిర్వహిస్తున్నామని చెప్పారు. కార్తీక మాసం సందర్భంగా గురువులైన శ్రీ సత్యాత్మ తీర్థ స్వామీజీ అనుగ్రహంతో ధాత్రి పూజను నిర్వహించామన్నారు. కార్యక్రమంలో గోపికా ప్రసాద్, డాక్టర్ సుసర్ల వెంకటరమణ, సుసర్ల చలపతి, ఉదయగిరి శేషగిరిరావుతో పాటు పలువురు పాల్గొన్నారు. కాకినాడ డైట్ ఆసుపత్రిలో కాకినాడ ఐడిఏ సభ్యుల ఆధ్వర్యాన ప్రపంచ డయాబెటీస్ దినోత్సవం సందర్భంగా కాకినాడ ఐడిఏ అధ్యక్షులు డాక్టర్ నాగేంద్ర అధ్యక్షతన డయాబెటీస్ పై అవగాహన వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు అందించారు. రాష్ట్ర ఐడిఏ కన్వీనర్ డాక్టర్ అడ్డాల సత్యనారాయణ, ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ భీమాల దుర్గాప్రసాద్ ఈ సందర్భంగా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో 80 మందికి వైద్య సేవలను అందించారు. ఈ డయాబెటీస్ని నివారణ చెందించాలన్నా, దాన్ని బాగా వైద్యం చేయాలన్నా దాన్ని ప్రథమ దశలో తెలుసుకోవడం చాలా చాలా ముఖ్యం. అది తెలుసుకోవాలంటే రెగ్యులర్గా షుగర్ టెస్టులు చేయించుకోవడం చాలా చాలా ఉత్తమం. ఎప్పుడైనా షుగర్ ఉంది అని నిర్ధారణ అయిన తర్వాత తొందరపడకుండా దాన్ని సరైన ఆహార నియమావళి, సరైన వ్యాయామం చేయడం వల్ల తగ్గించుకోవచ్చు. ఒకవేళ డైట్ అండ్ ఎక్సర్సైజ్తో ఒకవేళ షుగర్ అందుబాటులోకి వైద్యం చేయవలసిన అవసరం ఉంటే, ఆ వాల్యూస్ ఒకవేళ తగ్గట్లేదు అనుకుంటే అప్పుడు చేయించుకోవాల్సిన వైద్యం ఈ తరంలో చాలా చాలా మారింది. డయాబెటీస్ ట్రీట్మెంట్ అనేది కేవలం షుగర్ వాల్యూస్ అంటే ఫాస్టింగ్ షుగర్, పోస్ట్ ప్రాండియల్ షుగర్ తగ్గించుకోవడమే కాకుండా ఈ గుండె సంబంధించిన వ్యాధులు రాకుండా, పక్షవాతం రాకుండా ముందే నిరోధించేలాగా ఈ షుగర్ ట్రీట్మెంట్ మారడం జరిగింది. కనుక ఈ లేటెస్ట్ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల ఈ షుగర్ వ్యాధి మరియు దానివల్ల వచ్చిన కాంప్లికేషన్స్ అన్నీ తగ్గించుకోవడం చాలా చాలా శ్రేయస్కరం. కనుక ఈ యుక్త వయస్కులో ఉన్న ఎక్కువ స్ట్రెస్లో ఉన్న సాఫ్ట్వేర్ ఉద్యోగులకు కానీ, లేకపోతే వయసు మీరి ఈ షుగర్ బారిన పడుతున్న ఒబిసిటీ జనరేషన్ కానీ నేను ఇచ్చే ముఖ్యమైన సందేశం ఏంటంటే, ఎర్లీగా షుగర్ ఉందో లేదో తెలుసుకోండి. దాని స్క్రీనింగ్ అవసరం. దానికి సరైన ట్రీట్మెంట్, లేటెస్ట్ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల ఈ షుగర్ బారిన పడకుండా, దాని కాంప్లికేషన్స్ బారిన పడకుండా చూసుకోవచ్చు. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. భవిష్యత్తులో అవసరమయ్యే జ్ఞాన సముపార్జనకు పుస్తక పఠనమే నాంది. గ్రంథాలయ వారోత్సవాల ప్రారంభ కార్యక్రమంలో కలెక్టర్ శ్యాన్ మోహన్. కాకినాడ జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాదాల నియంత్రణ, రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు. ట్రామా కేర్, ఎమర్జెన్సీ మేనేజ్మెంట్, సిపిఆర్, ప్రథమ చికిత్సపై అవగాహన కల్పించిన వైద్యులు. విద్యార్థులు మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండాలి. కాకినాడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ బి రేణుక ఉద్బోధ. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం నెరవేర్చాలి. సిపిఎం జిల్లా నాయకులు దువ్వా శేషుబాబ్జీ డిమాండ్. That's all for now. This is Sona. For more local updates, keep watching KCC News. 8 దశాబ్దాలుగా 4 తరాల
విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.